అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు తోటపల్లి రాజం. రాజం. ఇదే నియోజకవర్గం బెల్లంపల్లి? బెల్లంపల్లి. ఇక్కడనే ఉంటున్నా? పుట్టి పెరిగింది ఇన్నే, సత్యది కూడా ఇన్నే. ఈయనే చచ్చిపోతాం. ఈ చెప్పులది ఎప్పటి నుంచి చేస్తున్నావు అన్న చెప్పులు కుట్టుడు? నేను ఇప్పటికి 10 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. ఎట్లుంది దంద? ఎట్లుంది దంద? ఎక్కడ ఈడిస్తాడు లోను, ఆడిస్తాడు లోను అంటాడు కానీ దగ్గరికి. ఇప్పుడు నా మొదటి ప్రశ్న ఏంటంటే, మన 2018 మన తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు అవుతారు ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అనుకుంటున్నారు? యాజ్ అ కామన్ పర్సన్గా ఈయన వస్తే బాగుంటుంది, మా బతుకులు మారుతాయి. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటాను. కాంగ్రెస్ ఇల్లు కట్టించింది, కాంగ్రెస్ అన్నీ చేసింది. ఈ డబుల్ రూమ్ బెడ్రూమ్ అన్నాడు, ఇంతవరకు ఆ కొడుకు చేయలేదు, ఆయన చేయలేదు. అసలు ఏ ఒక్క ఫలం అంటే ఆయన చేసిన పథకాలు ఏ ఒక్క పథకం మీకు దగ్గరికి రాలేదా? రాలే. అంటే మీరు అప్లై చేసుకోలేదేమో? ఏంటి అప్లై? వాళ్ళు చెప్పిలే అని చేసిన, ఇంకేం చేయమంటావు? ఒక్కరు కూడా రాలేదు. ఒక్కరు కూడా లేదు. సరే, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఇస్తారనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 90 ఆయన కొద్దిగా తిన్నా కూడా పని చేసి పెట్టారు, నాకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లా? ఓకే. ఈయన ఏమి ఇచ్చాడు? కేసీఆర్ ఇంతవరకు ఏమి ఇయ్యలేదు, ఏం చేయలేదు. అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు మీకు రాలేదు? ఎక్కడ ఉన్నది? గతి లేదు. నేను వచ్చి మాట్లాడబడ్డా, హైదరాబాద్కి వచ్చి కూడా మాట్లాడతా. ఎవడాడి హైదరాబాద్కి వచ్చి మాట్లాడతా. వీటి మీద కాంగ్రెస్ ఉన్నప్పుడు లోన్ ఇచ్చిండు, దీని మీద సామాన్ మీద లోన్ ఇచ్చారు. కొన్ని మా పైన కొన్ని కట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి మమ్మల్ని దేకినోడే లేడు. నీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. సరే, ఈ రాష్ట్రం గురించి పక్కన పెడదాం. రాష్ట్రానికి కాంగ్రెస్ అధికారంలో రావాలనుకుంటున్నారు కాబట్టి మంచిది, మీ అభిప్రాయం మంచిది. మరి మీ నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? ఈ 4.5 ఏళ్ళ నా మాట కంప్లీట్ చేయండి అన్న. ఈ 4.5 yearsలో, ఈ 4.5 ఏళ్ళలో ఆయన చేసిన అభివృద్ధి ఏంది? మీ నియోజకవర్గంలో ఆయన మీతో మధ్యలో తిరిగాడా? తక్కువ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాడి పోయినా, సార్ నమస్తే అన్న. నమస్తే అంటే ఏమన్నాడు చెప్పాలా? నమస్తే అన్నాడు బరాబర్. అయ్యా నా దుకాణం గిట్టున్నది, కొద్దిగా లోను గిన వాళ్ళు అయితే నేనేం చేయాలన్నాడు దుర్గం చిన్నయ్య. ఏమన్నాడు? నేనేం చేయాలన్నాడు. ఎమ్మెల్యే ఉండి నేనేం చేయాలన్నాడు. మీరు లోన్ అడిగితే అయ్యా నాది గిట్టున్నది పరిస్థితి, నేను లోన్ అడగలే, మరి ఏదో చేద్దాము, సరే లోన్ తెప్పిస్తా అని ఏదలే, అయితే నేనేం చేయాలన్నాడు. సరే, మరి అంత పెద్ద మాట అన్నాక తర్వాత ఈసారి కూడా అతన్ని ఓటేసి గెలిపిస్తారా? నేను కాంగ్రెస్ కంపల్సరీ గుర్తుతా, ఎవరన్నా కానీ ఎమ్మెల్యే చేస్తారు ఇక్కడ. సరే, రైట్ పెద్ద ఆయన, రైట్. థ్యాంక్ యూ సో మచ్.